మా బాబాకు దేవుడు జాలి, దయ, కరుణ ఇలాంటివేమీ ఇవ్వలేదనుకుంటా. ఎందుకు ఈ మాట అంటున్నానో ఈ వీడియోలో చెప్తారండి. రంజాన్ సమయంలో చాలామంది ఉపవాసాలుంటారు. అలాగే మా ఇంట్లో మహమ్మద్ భాయ్ కూడా ఉపవాసం ఉన్నాడు. అయినా గానీ కొంచెం కూడా జాలి లేకుండా ఒపరాలో మాకు దివానియా, అలాగే మజురా, కిచెను అన్నీ ఉన్నాయి. అక్కడ పార్టీలు చేసుకుంటాము ప్రతి వారము. ఇంకా ఎండాకాలం మొదలైంది. అక్కడ పార్టీలుండవు. నువ్వు మహమ్మద్ భాయేసి అక్కడుండే ఖర్జూర చెట్లకన్నీ నీళ్లు బట్టి కిచెను, అలాగే దివానియా, అక్కడుండే ఖైమా ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. అక్కడికెళ్ళి చూస్తే నైట్ పార్టీ జరిగింది. మొత్తం ఎక్కడ చూసినా గలీజే ఉన్నది. దివానియా గలీజ్ ఉన్నది, వంట రూము, ఖైమా ఎక్కడ పట్టినా గలీజే ఉన్నది. ఇవన్నీ ఎక్కడికక్కడ క్లీన్ చేసి వచ్చేలోపు మా తల ప్రాణం తోక్కొచ్చేసింది అనమాట. ఉపవాసాలు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఉపవాసం చెల్లించాక కావాలంటే క్లీన్ చేపించు అనుకోవచ్చు కదా, అలా ఏమనుకోడు. అవన్నీ జాలి దయ ఏముండదు. కావాలంటే కావాలా. సో మేము అవన్నీ క్లీన్ చేసుకొని వస్తూ ఉంటే ఎర్ర టెన్లో ఒంట్లు మేపే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాధ అనిపించేసింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్